చేస్తున్న వాతావరణ శాఖ తిరుపతితో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ చెబుతోంది. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తమిళనాడులోనూ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తీరం వైపు నెమ్మదిగా వస్తున్న సిచ్యువేషన్ మరి ముఖ్యంగా కాస్త డైరెక్షన్స్ మార్చుకుంటోంది. ఒకసారి పశ్చిమ వైపు వెళ్తోంది, మరి ముఖ్యంగా మరికొన్ని సందర్భాల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈ క్రమంలోని తమిళనాడు తీరానికి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోని చాలా మందకొడిగా కదులుతోంది ఈ అల్పపీడనం. ఈ అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉండబోతోంది, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ మేరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది, ఏ జిల్లాల మీద ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు, ఏ ప్రాంతాల్లో ఎటువంటి ప్రభావం ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఏం చెబుతోంది, దాంతోపాటు భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్స్ ఇచ్చింది, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఇప్పుడు నేను మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ఒకసారి మ్యాప్ మీరు చూస్తున్నారు, అల్పపీడనానికి సంబంధించి మీరు చూడొచ్చు బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో ఉంది అనేది. ఒకసారి నేను కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, మీరు చూస్తే కనుక ఇదిగో ఇలా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది. ఒక్కసారి కాస్త జూమ్ అవుట్ చేస్తున్నా. ఎస్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న సందర్భంలో కొన్ని సందర్భాల్లో నైరుతి వైపు కదిలింది. ఆ తర్వాత నుంచి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇప్పుడు కాస్త ఉత్తరం వైపు వెళుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరం వైపు పయనిస్తున్న ఆ సందర్భంగా భావించవచ్చు. ఆ డైరెక్షన్ మనం చూస్తూ ఉంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కనుక, మీరు ఇక్కడ గమనిస్తే కనుక సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారి నేను ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి, మీరు చూస్తే కనుక 35 కిలోమీటర్ల గంటకు 35 కిలోమీటర్ల వేగం ఉందనేది మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోని గతంలో ఎట్లా ఉండేది అనేది ఒకసారి నేను ట్యాప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక డిసెంబర్ 17 ఉదయం 11 గంటల 30 ప్రాంతంలో కూడా 35 కిలోమీటర్ల వేగంతోనే కదిలింది. ఆ తర్వాత కూడా ఉదయం కూడా అదే సిచ్యువేషన్ ఉండింది. ఆ తర్వాత ఇక్కడ మీరు 16వ తారీఖున చూసుకుంటే సినారియో వేరేలా ఉంది. ఇది ఒక్కసారి ఇక్కడ ఎస్, ఆ తర్వాత మీరు చూస్తే కంటిన్యూ అవుతోంది. సో ఈ క్రమంలోని మీరు గమనిస్తే కనుక ఎటువంటి సినారియో ఉందో మనకి ఈజీగా అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలోని ఇటు తమిళనాడు మీద దీని ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందా అంటే కనుక ఇది తీరాన్ని తాకే క్రమంలో మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉంది అనేది. అయితే ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు వర్షం ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది, గాలులు ఇటువైపు నుంచి వీస్తున్నాయి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జూమర్త సాయంతో మనం చూసే ప్రయత్నం చేస్తాం. గాలుల ప్రభావం ఉంది. అయితే ఇది కాస్త పశ్చిమ వాయు దిశగా కదులుతోంది. ఇటువైపు పశ్చిమ వైపు కదులుతుంది అనుకున్నాం, కానీ పశ్చిమ వాయు దిశగా కదిలింది. కానీ ఇప్పుడు కాస్త మనకి డైరెక్షన్ చూస్తుంటే కనుక ఉత్తరం వైపు వెళుతున్న సందర్భంగానే మనం భావించవచ్చు. అటువంటి సినారియో అయితే మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి 17వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక నేను ప్లే చేస్తున్నాను. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. 17వ తారీఖు 7 గంటల నుంచి, అంటే ఇప్పుడు ఇటు ఎలా కదిలే అవకాశం ఉంది. మీరు చూస్తే కనుక ఇలా దాదాపుగా ఈరోజు రాత్రికి చెన్నైని మరి ముఖ్యంగా ఇటు రాయలసీమను తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి ఇది రేపు ఉదయం నుంచి తీవ్రమైన ప్రభావాన్ని చూపించబోతోంది. ఏ జిల్లాలకు అనేది మీరు చూడొచ్చు. ఇటు నెల్లూరు ప్రాంతాల్లో కాస్త ఉంటుంది వర్షం అనేది. దాంతోపాటు ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో, రాజమండ్రి ఇక్కడ మనకి కనిపిస్తుంది. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీద 18 అంటే రేపు రాత్రి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత కాస్త ఇది రేపు ఎల్లుండి కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు. ఇటు కోస్టల్ ఏరియాస్కు సంబంధించి విశాఖపట్నం మీద, అలాగే రాయలసీమ మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది అనేది మనకు అర్థమవుతోంది. 18, 19 తారీఖుల్లో కూడా ఎటువంటి సినారియో మనకి కంటిన్యూ అవకాశం మనకి చాలా ఎక్కువగా అయితే మాత్రం కనిపిస్తోంది. సో ఈ సినారియోలో ఆ తర్వాత నుంచి అంటే 19 రాత్రి నుంచి ప్రభావం తగ్గచ్చు అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ సినారియోలో ఒకసారి నేను విండీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విండీ నుంచి ఇక్కడ మీరు సినారియో గమనిస్తే కనుక ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అనేది మనకు క్లారిటీ వచ్చే సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఈ ప్రభావం మనకి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ప్రెసెంట్ సిచ్యువేషన్ మీరు గమనించవచ్చు. ఇలా ఉంది సిచ్యువేషన్ అంతా కూడా. విజయవాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించి దాదాపు విశాఖపట్నం దగ్గర కాస్త మబ్బుపట్టిన వాతావరణం కనిపిస్తోంది. సో ఇటువంటి సినారియో మీరు చూస్తున్నారు కదా, కాస్త
ఈ ఎల్లో ఇష్క అలాగే ఈ ఉన్న చోట్లకు సంబంధించి ఇదంతా కూడా ఉరుములు మెరుపులకు సంబంధించి వర్షాలు కురుస్తున్న సినారియో. సో ఈ నేపథ్యంలో రాబోయే 2 రోజులు ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అనేది నేను ప్లే చేస్తున్నాను, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇలా దాదాపుగా మనకి 18వ తారీఖు ఉదయం నుంచి కూడా విశాఖపట్నం మీద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఆ తర్వాత ఇటు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఈ ప్రాంతాలకు సంబంధించి మనకి కాస్త కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇటు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉంది. కాస్త ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం మనకి కనిపిస్తోంది. శ్రీకాకుళానికి సంబంధించి శ్రీకాకుళం 19వ తారీఖున శ్రీకాకుళం, విశాఖపట్నం అంటే ఎల్లుండి ఉదయం కాదు రాత్రి 10-11 ప్రాంతాల్లో కాస్త ఎక్కువగా మనకి సినారియో కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో ఒకసారి ఇంకాస్త నేను జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఈ ప్రాంతాల మీద 18-19 తారీఖుల్లో ఎక్కువగా ఉంది అటువంటి సినారియో ఉంటే కనుక ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రేపు ఎల్లుండి కూడా ఏ జిల్లాలో ఏ స్థాయిలో ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇటు సబ్బవరం నుంచి మొదలుపెట్టి ఇటు చోడవరం, ఆనందపురం ఇలా విజయనగరంతో పాటు చీపురుపల్లి, దాంతోపాటు ఇటు మరికొన్ని ప్రాంతాల్లో కొత్తూరు, పాలకొండ, సీతమ్మపేట ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తోంది. ఇటు జలమూరు, దాంతోపాటు ముఖలింగం ఈ ప్రాంతాలకు సంబంధించి మనం చూడొచ్చు. సో విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎటువంటి సినారియో అయితే మాత్రం కనిపిస్తుంది. కాస్త 19వ తారీఖు నుంచి ఆ ప్రభావం అనేది మనకి కంటిన్యూ అవుతుంది. 20వ తారీఖున కాస్త విజయనగరం ఈ ప్రాంతాలు ఉంటుంది, కానీ ఆ తర్వాత కాస్త బలహీనపడే అవకాశం ఉంది. లేకపోతే డైవర్షన్కి సంబంధించి కాస్త ఇది డైరెక్షన్ మార్చుకునే అవకాశం ఉందంటే కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో మనకి దాదాపుగా 21 వైపు 21 ఓకే ఇది పశ్చిమ వాయు దిశగా అనుకున్నాం, కానీ బహుశా ఇది ఉత్తరం వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది డైరెక్షన్కి సంబంధించి. సో ఆ తర్వాత భువనేశ్వర్ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. భువనేశ్వర్ నుంచి అటువైపు డైవర్షన్ మార్చుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. చూడొచ్చు పూర్తిగా ఇటు మయన్మార్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ మీద కాస్త ఇంపాక్ట్. సో దాదాపుగా మనకి 20వ తారీఖు నుంచి దీని ఇంపాక్ట్ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది, అంటే మనకి తగ్గే అవకాశం ఉంది. అంతగా ఉండకపోవచ్చు. 18-19 అంటే రేపు ఎల్లుండి కూడా చాలా కీలకమనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకసారి శాటిలైట్ ఇమేజెస్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఐఎండీకి సంబంధించి ఇదిగో మీరు చూడొచ్చు. ప్రస్తుతం అల్పపీడన ప్రభావానికి సంబంధించి మనకి ఇది ప్రొజెక్షన్ ఇస్తోంది. మీరు చూస్తే కనుక తమిళనాడు మీద దీని ప్రభావం మనకి కనిపిస్తోంది. దాంతోపాటు ఇక్కడ ఉత్తర కోస్తాంధ్ర ఈ బెల్ట్ ఈ కోస్టల్ ఎందుకంటే కాస్త లోపలికి మనకి కనిపిస్తోంది. ఓకే ఇదిగోండి ఇది ఉత్తర కోస్తాంధ్రతో పాటు రాయలసీమకు సంబంధించి, ఎందుకంటే కోస్టల్ ఏరియాస్లో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, కాస్త లోపలకు ఉన్న సిచ్యువేషన్ మనకి దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు ఉత్తర కోస్తాంధ్రతో పాటు రాయలసీమ మీద మాత్రం దీని ఇంపాక్ట్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఏ జిల్లాలకు ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుంది అనేది ఒకసారి క్లియర్గా మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక హియర్ ఇట్ ఈస్. ఇటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు అలాగే అనకాపల్లి ఈ 6 జిల్లాలకు సంబంధించి మీరు చూసుకుంటే శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం రేపు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ నార్మల్గా ఉండొచ్చు వర్షాలు. ఆ తర్వాత 2 రోజులు మాత్రం శ్రీకాకుళానికి 19, 20, 17, 18, 19, 20, 18 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ 19 నుంచి 21 వరకు కూడా 19 ఉదయం 8:30 నుంచి 21 ఉదయం 8:30 వరకు భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. శ్రీకాకుళానికి సంబంధించి పార్వతీపురమణ్యం రేపటి నుంచి 3 రోజుల పాటు, రేపటితో సహా 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు ఉంటాయంటుంది, కానీ భారీ వర్ష సూచన అయితే మాత్రం పార్వతీపురమణ్యానికి లేదు. కానీ విజయనగరం మీద భారీ వర్షాలు ఉంటాయంటూ 3 రోజులకి జారీ చేస్తున్నాయి. 19వ తారీఖున మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. బహుశా ఇది రెడ్ అలర్ట్ కూడా వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు, ఒకవేళ ఇంకా తీరానికి దగ్గర పడుతున్న కొద్దీ. ఆ తర్వాత విశాఖపట్నానికి సంబంధించి మాట్లాడుకుంటే ఈ రోజు నుంచి 4 రోజుల పాటు అలర్ట్స్ ఇచ్చింది. ఈ రోజు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ నార్మల్ అంటే వర్షాలు ఉంటాయి, ఉరుములు మెరుపుతున్న వర్షాలు ఉంటాయంటే వాతావరణ శాఖ చెబుతోంది. కానీ రేపు ఎల్లుండి అంటే 18, 19, 18వ తారీఖు ఉదయం 8:30 నుంచి ఇది 20వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక ఈ 2 రోజులు కూడా దాదాపుగా 18 నుంచి 20వ తారీఖు వరకు అంటే 18, 19, 20 3 రోజుల పాటు అని చెప్పుకోవచ్చు. ఇలా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటే చెప్తుంది. హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఆ మరుసటి రోజు మాత్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేకపోతే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని భావించవచ్చు కొన్ని ప్రాంతాల్లో. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇటు
ఈ రోజు మినహా మిగతా 4 రోజుల పాటు, వచ్చే 4 రోజుల పాటు, రాబోయే 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని చెబుతోంది, కానీ భారీ వర్ష సూచన అయితే మాత్రం అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి చెప్పలేదు. ఆ తర్వాత అనకాపల్లికి మాత్రం రేపు ఎల్లుండి మాత్రం భారీ వర్ష సూచన జారీ చేస్తుంది, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. కాకినాడ సేమ్ ఈ రోజు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెబుతూనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఆ తర్వాత రోజు మాత్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి మాట్లాడుకుంటే రేపటి నుంచి 3 రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కింద భావించవచ్చు, లేకపోతే భారీ వర్షాల వరకు వెళ్ళే అవకాశం ఉందని భావించవచ్చు. ఇటు యానాంకి సంబంధించి యానాం ఈ రోజు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు ఎల్లుండి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆ మరుసటి రోజు ఎల్లో అలర్ట్, అంటే దాదాపుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని భావించవచ్చు. అంబేద్కర్ కోనసీమకు సంబంధించి 4 రోజులు ఈ రోజు మినహా రేపటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలకు సంబంధించి అంటే ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ 19వ తారీఖున భారీ వర్షాలు ఉంటాయంటూ చెబుతోంది ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఏలూరు 3 రోజులు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. వెస్ట్ గోదావరికి 19వ తారీఖున భారీ వర్షాలు చెబుతూనే రేపటి నుంచి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. వివిధ జిల్లాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి రేపు ఒక్క రోజు మాత్రం ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనే భావించవచ్చు. ఆ తర్వాత కృష్ణాకు సంబంధించి రేపు ఎల్లుండి భారీ వర్ష సూచన జారీ చేసింది, ఎల్లో అలర్ట్ ఇస్తూనే. ఇక అలాగే పల్నాడు, గుంటూరు ఈ 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, అంటే భారీ వర్షాల వరకు వెళ్ళే అవకాశం ఉంది కొన్ని చోట్ల అంటూ కూడా మనం భావించవచ్చు. దాంతోపాటు బాపట్ల ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ రేపు మాత్రం భారీ వర్ష సూచన జారీ చేస్తుంది బాపట్లకు. ప్రకాశానికి 3 రోజులు కాదు, ఏకంగా 1, 2, 3, 4, 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల అంటూ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. నెల్లూరుకి సంబంధించి దాదాపుగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కానీ రేపు మాత్రం ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ మరుసటి 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్ ఉంది, అంటే వర్షాలు ఉంటాయంటూ కూడా. కర్నూలుకి, నంద్యాలకి, అనంతపురానికి ఎటువంటి అలర్ట్స్ ఇవ్వలేదు, నార్మల్ గ్రీన్ అలర్ట్ ఇచ్చింది. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్లకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది రేపు. అంటే ఉరుములు మెరుపులతో వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఉంటాయంటూ భావించవచ్చు. దాంతోపాటు తిరుపతికి సంబంధించి ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న నేపథ్యంలో రేపు మాత్రం భారీ వర్షాలు ఉంటాయి, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా భారత వాతావరణ శాఖ తిరుపతికి అలర్ట్ ఇచ్చింది. చిత్తూరుకి సంబంధించి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోని ఒకసారి సిచ్యువేషన్ చూస్తే కనుక మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒకసారి ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది అనేది భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ను ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కారణం ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా, ఏ విధంగా ఉంది, ఎప్పుడు ఉంది, ఎలా ఉంది, ఎటువైపు కదిలే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్లో చెప్పుకొచ్చింది. ఆ రిపోర్ట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. Low pressure area over southwest Bay of Bengal. Under its influence, heavy to very heavy rainfall likely over Tamil Nadu, Rayalaseema on 18th and coastal Andhra Pradesh and Yanam on 18th and 19th December. Low pressure ante alpapidna undi southwest ante not south itu నైరుతి, నైరుతి బంగాళాఖాతంలో అని చెప్పడం జరుగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. దీని ప్రభావంతో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు తమిళనాడులో, రాయలసీమలోనూ ఏర్పడతాయి 18వ తారీఖున చెబుతూనే. కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి 18, 19 తారీఖుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా, భారీ నుంచి అతి భారీ వర్షాలంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వెదర్ సిస్టమ్స్ అంటూ ద లో ప్రెషర్ ఏరియా లైస్ ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఓవర్ సౌత్ వెస్ట్ అంటే నైరుతి బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ వెస్ట్, నైరుతి బంగాళాఖాతం. 17వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సైక్లోన్ సర్క్యులేషన్ ఎక్స్టెండ్స్ మిడిల్ ట్రోపోస్ఫెరిక్ లెవెల్ అంటూ చెబుతూనే ఇట్ ఈస్ లైక్ టు బికమ్ మోర్ మార్క్డ్ అండ్ మూవ్ వెస్ట్ నార్త్వర్డ్స్ అంటే పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశం ఉందని చెబుతోంది. పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశం అని చెబుతోంది. తమిళనాడు కోస్టల్ తీరానికి రాబోయే 2 రోజుల్లో అటువైపు కదిలే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే మనకు కొద్దిసేపటి కింద మాట్లాడుకున్నట్టుగా
కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐసోలేటెడ్ అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 18-19 తారీఖుల్లో పడతాయంటూ చెబుతూనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూనే ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఆన్ 17th and 20th డిసెంబర్ అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు 17-20 తారీఖులు కూడా అంటే 17 నుంచి భారీ వర్షాలు ఉంటాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకపోయినా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలు 17 నుంచి వర్షాలు ఉంటాయి. 20 తారీఖును కూడా కంటిన్యూ అవుతాయి. 18-19 తారీఖుల్లో ఇటు కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్ బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఒకసారి ఓకే ఎస్ మీరు చూడొచ్చు 17వ తారీఖున ఇటు తెలంగాణకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది, అంటే చలిగాలుకి సంబంధించి ఇచ్చింది. ఇది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, తమిళనాడుకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇటు 19వ తారీఖున అంటే ఎల్లుండికి సంబంధించి మాట్లాడుకుంటే ఇటు ఉత్తర మొత్తంగా వల్ల కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆ రిపోర్ట్ని కూడా కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ఆ తర్వాత 20వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమకి సంబంధించిన ప్రాంతాల్లో తమిళనాడుకి. అలాగే 21 కూడా అటువంటి అలర్ట్ కొనసాగుతోంది. 22 నుంచి నార్మలైజ్ అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి తమిళనాడుకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు తెలంగాణకు సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా అంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా చెబుతున్న రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఎల్లో అలర్ట్ ఇచ్చింది. శీతల గాలులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి మరియు మెదక్ జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఇటు వెదర్ రిపోర్ట్ ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తమిళనాడుకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక తమిళనాడుకి రిపోర్ట్ని మీరు చూడొచ్చు. కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి. కన్యాకుమారి 1-2 చోట్ల ఎట్ 1 or 2 ప్లేసెస్ ఓవర్ కన్యాకుమారి డిస్ట్రిక్ట్ తమిళనాడు అంటూ చెబుతూనే ఎల్లో అలర్ట్ ఇచ్చింది కొన్ని ప్రాంతాలకు. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ ఇచ్చిన సిచ్యువేషన్స్. ఒకసారి స్కైమెట్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత భారత వాతావరణ శాఖ రిపోర్ట్ని కూడా నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. స్కైమెట్ కాస్త ఆథెంటిక్గా భావించడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక స్కైమెట్ ఏం చెబుతోందంటే మీరు చూడొచ్చు కాస్త ఇంపాక్ట్ ఇటు రాయలసీమకి సంబంధించిన ప్రాంతాల మీద, తమిళనాడు మీద కూడా ఇంపాక్ట్ ఉంది. 17వ తారీఖున ఇటు 18వ తారీఖున రేపు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ 19వ తారీఖున మాత్రం కాస్త మనకి ఈశాన్యం వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది కాస్త డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారీ వర్షాల వరకు వెళ్ళే అవకాశం ఉందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. స్కైమెట్ మాత్రం భారీ వర్షాలు ఉండకపోవచ్చు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల వరకు ఉండే అవకాశం ఉందనేది స్కైమెట్ చెప్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఆ తర్వాత 20వ తారీఖుని గమనిస్తే కనుక సిచ్యువేషన్ నార్మలైజ్గా అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు ఉండకపోవచ్చు అనేది స్కైమెట్ చెబుతున్నట్టుగా భావించవచ్చు 20వ తారీఖున. ఆ తర్వాత 21 కూడా అటువంటి సినారియో మనకు కనిపిస్తోంది. 22న నార్మలైజ్ అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అట్ ద సేమ్ టైం స్కైమెట్ కూడా అదే చెబుతోంది. సో ఇటువంటి సినారియోలు మీరు గమనిస్తే కనుక ఓకే. సో భారత వాతావరణ శాఖ అంచనాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇది కాస్త ఇంపాక్ట్ కొన్ని ప్రాంతాలు మాత్రమే చూపించే అవకాశం ఉందంటూ కూడా. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అధికారులతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, మరి ముఖ్యంగా భారత వాతావరణ శాఖ అధికారుల అంచనాలేంటి? మా ప్రతినిధి వర్మ భారత వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతూ తమిళనాడు తీరం వైపు దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఈ అల్పపీడన ప్రభావం ఎలా ఉందో మాట్లాడడానికి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అల్పపీడనం ప్రస్తుతం ఎలా ఉంది, ఎక్కడికి దాకా ఏ దిశగా పయనిస్తాం? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈరోజు ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో అయితే ప్రస్తుతం అయితే నెలకొని ఉంది. అది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో ఇది తమిళనాడు కోస్ట్కి దగ్గరలో వెళ్ళే ఛాన్స్ అవుతుంది. అయినప్పటికీ మన దీని ప్రభావం చేత ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర కూడా మోడరేట్ రైన్స్,
భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తిస్తున్నాం. మన ఫోర్కాస్ట్ ప్రకారం చూస్తే నెక్స్ట్ కమింగ్ 21st చూస్తే ఇటు దక్షిణ కోస్తా నెల్లూరు, నెక్స్ట్ రాయలసీమ, తిరుపతి ఈ 2 జిల్లాలకి కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ డే అంటే సెకండ్ డే అంటే రేపటికి భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది. అవి నెల్లూరు, తిరుపతి, ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలకు అయితే మనం భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాగల అవకాశం ఉంటే చెప్తున్నాం. అలాగే అదే రోజు అంటే రేపటికి మరికొన్ని జిల్లాలకు కూడా భారీ వర్షపాతం 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. అవి కృష్ణా, ప్రకాశం, బాపట్ల అండ్ విజయనగరం ఈ 4 జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్షం కూడా రేపటి రోజు వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఈ రైన్ఫాల్ యాక్టివిటీ లైక్లీ టు కంటిన్యూ టు నెక్స్ట్ డే ఆల్సో అంటే 19th December అంటే ఎల్లుండి కూడా కంటిన్యూ అయ్యి కొన్ని జిల్లాలు ఏంటంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి 19th December. అలాగే మరికొన్ని జిల్లాలు మన తీరామటి ఉన్న మరికొన్ని జిల్లాలు ఈ తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఓవరాల్గా చూస్తే నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు కూడా దక్షిణ కోస్తాతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకి భారీ వర్షపాతం, మరికొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. నెక్స్ట్ ఈదురుగాల ప్రభావం అది క్రమేపీ అది పెరుగుతోంది. రేపటి నుంచి దక్షిణ కోస్తా తీరమడి ఉన్న మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అంటే ఇది అల్పపీడనంగానే బలహీనపడే అవకాశం ఉంది, వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి అయితే అల్పపీడనంగా ఉంది. నెక్స్ట్ కమింగ్ 24 hours కానీ 1 or 2 daysలో ఇది తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉంది. మనం అంతవరకు చెప్తున్నాం. ఈ రైతులకు కానీ మత్స్యకారులకు కానీ ఎన్ని రోజుల పాటు ఈ హెచ్చరికలు ఉంటాయి? ఇప్పుడు ఇవి 3 to 4 days వరకు ఆల్మోస్ట్ ఇటు నెల్లూరు నుంచి ఎంటైర్ కోస్ట్ అంతా కూడా ఈ లో ప్రెషర్ సిస్టమ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే మోడరేట్ నుంచి హెవీ రైన్స్ కానీ హెవీ నుంచి వెరీ హెవీ రైన్స్ అలాగే వచ్చే అవకాశం ఉన్న చేత ఇప్పుడు తీరం వెంబడి ఉన్నటువంటి ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి రైతాంగం కానీ వీళ్ళెవరు కూడా ఆల్రెడీ ఇది ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్లో చాలా వరకు ఉంటారు. ఆల్రెడీ కటింగ్ అయిపోయి ఒడ్డున పడిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. లేని వాళ్ళకి మట్టుకి ఒక 2 to 3 days వెయిట్ చేయటం మంచిది. ఒకటే చెప్తా ఉన్నారు శ్రీనివాస్ గారు, మొత్తం మీద 4-5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది అని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం వాతావరణ శాఖ కార్యాలయం నుంచి